2025 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 30 వరకు మీనరాశి. ఈ మీనరాశి బాగా చెడు టైము. మీనరాశిలోకి 6 గ్రహాలు ప్రవేశించబోతూ ఉన్నాయి. ఈ నెలలో ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు. ఒక్క గ్రహం కూడా బాగున్నది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం కనపడలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అత్యవసరంగా జాతక చక్రం వేయించుకోవాలి, జాతకం చూపించుకోవాలి. ఎవరి మతస్థులైనా వాళ్ళ దేవుణ్ణి పూజించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. సమస్యలు ఏమున్నా సరే వెంటనే మీ జాతక రీత్యా మీ బాధలు తొలగిపోవాలి అంటే మంచి పనులు చేయాలి. అన్ని దోషాలకి అన్నదానం విశేషమైంది. మీ చేతనైతే అన్నదానం చేయండి. ఎక్కడైనా అన్నదానం చేసే చోట ప్రధానమైన ద్రవ్యాలు ఏమిటాయంటే బియ్యం, విస్తళ్ళు. బియ్యం, విస్తళ్ళు మీ శక్తి ఉన్నంతవరకు ఇవ్వండి. అన్నదానం జరిగే చోట ఇట్లాంటివి చేస్తే మీ బాధలు చాలా పోతాయి. కాదు మీ చేతనైతే బాగా అన్నదానం చేయండి. ఈ అన్నదానం వల్ల సమస్త దోషాలు పోతాయి. కానీ ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. రోజు ఈశ్వరుడు అభిషేకం చేసే తీర్థం తీసుకోండి. సోమవారం తప్పనిసరిగా మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. ఈ నెలలో మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోండి. తర్వాత మాసాల్లో ఉత్తమమైన మాఘమాసం. ఈ మాఘమాసంలో ఈశ్వరార్చన చాలా విశేషమైంది. ఇటువంటి రోజుల్లో ఎవరైతే ఈశ్వరార్చన చేయించుకుంటారో వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది, దరిద్రం పోతుంది. ఈ దరిద్రపు టైము, డబ్బులన్నీ ఖర్చు అయిపోయే టైము, రావాల్సిన డబ్బులు రాకుండా బ్లాక్ అయిపోయే టైము, మీ ఆస్తులు కబ్జా అయిపోయే టైము, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఉద్యోగంలో నుంచి రివర్ట్ అయిపోయే టైము, విదేశాల నుంచి తిరిగి రిటర్న్ వచ్చేటువంటి పరిస్థితులు, ఇట్లాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా ఈ మీనరాశికి కనపడుతున్నాయి. ఇది భయపడడానికి చెప్పే మాటలు కాదు. వీటిని అన్నింటినీ తప్పించుకోవాలంటే ఫిబ్రవరి నెల నుంచే కూడా ముందు మీ జాతకం చూపించుకొని ఈ జాతకాన్ని ఏం పరిహారం చేసుకోవాలో చేసుకుంటే చాలా వరకు బయటపడతారు. ఈ మీనరాశి వాళ్ళు బయటపడాలి అంటే ఈ నెల చాలా కష్టదశ ముందు రాబోతోంది. ఈ నెల 30వ తారీఖు ఈ మీనరాశిలో 6 గ్రహాలు చేరుతున్నాయి. ఈ 6 గ్రహాల వల్ల చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. అందులో కుజుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఎప్పుడు కూడా రండి, కష్టే ఫలి అన్నారు. కష్టం వచ్చినప్పుడే ఫలితాన్ని పొందడానికి మార్గం దొరుకుతుంది. అటువంటి మార్గం దొరకాలి అంటే మంచి జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్త చాలా అవసరం. ఈ రాశి ఫలితమే చెబుతూ ఉన్నా. జన్మలగ్న రీత్యా మీకు బాగుంటే ఇదంతా జరగదు. కాబట్టి జన్మలగ్న రీత్యా చూపించుకోండి. ఏదైనా 1-2 గ్రహాలు బాగుండకపోతే వాడికి ఏదైనా తగిన శాంతి చేసుకోండి. మీరు అన్ని విధాలా బాగుంటారు. అయితే లగ్నంలో అన్ని గ్రహాలు ఇట్లా ఉండకపోవచ్చు. అందువల్ల జాగ్రత్త పడితే అన్ని విధాలా బాగుంటుంది, అన్ని సమస్యలు పోతాయి. తర్వాత ఇప్పుడు కుంభమేళ చేతనైన వాళ్ళు మరి గంగా, యమున, సరస్వతి ఇది కలిసే చోట స్నానం చేయటం, నదీ స్నానాలు, మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఈశ్వరాభిషేకం, ఇటువంటివన్నీ కూడా మంచి కార్యాలు చేసే రోజులు. ఇటువంటి రోజుల్లో మహాపాపాలను కూడా తొలగిపోతాయి. కాబట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకపోవటం, భార్యని ఇబ్బంది పెట్టకపోవటం, ఎవరైనా సరే పిల్లలు చెప్పిన మాట వెనక ఎదురు తిరిగితే ఈ టైంలో శిక్షిస్తే మాత్రం వాళ్ళు మాత్రం పనికి రారు, చెడిపోతారు. కాబట్టి ఎంత మంచిగా చెప్పుకుంటే అంత మంచిది. అటువంటి సమయం ఇది. కాబట్టి కాలసర్పదోషం ఉంది, ప్రేమ వివాహాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ టైం నుంచి మీరు తప్పించుకోవాలి అంటే పిల్లలకు జాగ్రత్తగా నచ్చజెప్పుకోవటం, పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది జాగ్రత్త పడటం, ఇదంతా కూడా చాలా అవసరం. అన్నిటికంటే మించి మీ జాతకం చూపించుకోవటం. ఒకటి, మనం తప్పు చేయకుండా ఉంటే మనకేమీ జరగదు. ఇంతకుముందు చేసిన పాపం ఈ టైంలో పూర్తిగా హింస పెట్టడానికి అవకాశం ఉంది. నవ్వుతూ చేసే పాపం ఏడుస్తూ అనుభవించాలని శాస్త్రం ఉంది. ఇదివరకు ఏదైనా మీరు చేసిన పాపాలే ఇట్లాంటి టైంలో బాగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆ పాపం పోవటానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం మంచిది. ఆ ప్రాయశ్చిత్తం చేస్తే అన్ని విధాలా బాగుంటుంది.
ఈ మీనరాశి యొక్క ఫలితం ఏంటంటే 27వ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాలు బాగా ఉన్నాయి. ఈ పాపగ్రహాల ఫలితం ప్రతి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి టైం. ఈ టైంలో మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. చూస్తూ ఉండండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూరగాయలు తరుగుతారు, కూరగాయ చెక్కులు తీస్తారు. ఆ చెక్కులు తీసి ఏం చేస్తారు, ఇంట్లో ఇల్లంతా పడుతున్నాయని చెప్పి ఒక క్యారీ బ్యాగులో వేస్తారు. అవి మొత్తం మూట కడతారు, తీసుకెళ్ళి రోడ్డు మీద పారేస్తారు. మరి మేకలు తిరుగుతున్నాయి, మరి ఆవులు తిరుగుతున్నాయి, బర్రెగొడ్లు తిరుగుతున్నాయి. అవేం చేస్తాయి, లోపలున్న చెక్కులు తినాలని ఆశపడతాయి. దాన్ని ఏం చేస్తాయి, నోటితో కొరుకుతాయి. కానీ ఒకటో రెండో చెక్కులు నోట పడతాయి, కానీ కడుపులో పోతుంది. ఈ ప్లాస్టిక్ కవరు కడుపులోకి పోయి కడుపులో మెలేసి దానివల్ల ఆవులు కానీ బర్రెగొడ్లు కానీ ఏ జీవరాశైనా మేకలు కానీ చచ్చిపోతే నువ్వు చేసిన పాపం ఎంత పాపం ఆలోచించండి. అవి చచ్చిపోతాయి, దీనివల్ల పాపం వస్తుంది అని ఏమన్నా ఆలోచిస్తున్నారా? అట్లా ఆలోచన లేని పనులు చేస్తున్నారు. కాదంటే ఇంట్లో అద్దాలు పగిలినాయండి, తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు. అది జాగ్రత్తగా ఏదైనా ఒక మంచి డబ్బాలో వేసి మూత పెట్టి పడేస్తే పర్వాలా. ఒక్క పలుకు గుచ్చుకుంటే ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ. కాలికి మడిమిలో గుచ్చుకున్న గాజు పెంకు కోసమని నాకు మొన్న తెలిసింది 50,000 ఆపరేషన్కి అయింది. ముందు కనపడలే. అందులో గాజు కూడా లోపల ఏదో మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ వల్ల లోపల సెప్టిక్ అయింది. కాళ్ళు మడిమ కనీసం 1 అంగుళం కండ మొత్తం తీసేయాల్సి వచ్చింది, అంతవరకు దెబ్బతింది. అది మళ్ళీ మాని కండ పెట్టుకురావాలంటే ప్రతిరోజు కూడా క్లీన్ చేసి కట్టాల్సి వచ్చింది. ఆపరేషన్ అయినంత ఖర్చు ప్రతిరోజు క్లీన్ చేయడానికి, సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ చేయించడానికి, ఇట్లాంటి వాటికి జరగాల్సి వస్తుంది. ఇప్పుడు తెలిసి చేసామా తెలియక చేసామా ఈ పాపం, ఆలోచన ఉందా, ఆలోచన లేకుండా జరిగింది. అందరూ కూడా ప్రధానమంత్రి రోడ్డు మీద ఏం పడేయద్దు, శుభ్రంగా ఉండాలి. మరి చెత్త తీసుకెళ్లే వాళ్ళని పెట్టారు, ఇన్ని రకాలు పెట్టినా కూడా కొన్ని పనికిరానివన్నీ బయటపడేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. కాదండి, గోవు మహాలక్ష్మి అన్నారు. గోవును కొంటారు, మేపటానికి వాళ్ళు దానివల్ల లాభం వీళ్ళకి రాదు. కాబట్టి ఆవు అడుక్కుని నేను అలా గడప తిరుగుతోంది. ఆవుకంత ఆహారం పెట్టండి, మీరు చేసిన మహాపాపాలు మొత్తం పోతాయి. అట్లా చేతులా. నిన్న ఒక చోట చెబుతున్నారు, స్కూల్లో మాస్టరు, ఆయన కూతుళ్ళు కూడా పెద్ద మనిషి అయినారు. 11 ఏళ్ల పిల్ల స్కూల్లో పిల్లతో వ్యభిచారం చేయటం వల్ల పిల్ల కడుపులో నొప్పొచ్చి గందరగోళమై మరి మన ఆంధ్రాలోనే జరిగింది. అతన్ని పట్టుకున్నారు. ఆ పిల్ల బాగుపడాలి అంటే నెప్పిపోయి మళ్ళీ ఆ పిల్ల దారికి రావాలి అంటే ఎంత కష్టం. వీడు మనిషా పశువా? అది మనిషి చేసే పనేనా? నీ కన్న కూతుర్ని పని చేస్తావా? ఇట్లా చేయరాని పనులన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఎంత మంచిగా ఉంటే మనం బాగుపడతాం. ఈ చేసిన కర్మ మొత్తం నిన్ను చుట్టుకొని నిన్ను వేధిస్తోంది. ఎందుకంటే నేను చెప్పేది, కిరసనాలో పెట్రోలో తగలబడదనుకోండి, ఆ గాలి మధ్యలో నిలబడితే ఏమవుతున్నావు నువ్వు? ఆ గాలి పీల్చుకొని ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆవు చచ్చిపోతే ఆ పాపం నిన్ను వేధిస్తోందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆవు చచ్చిపోవటం కాదు, జీవరాశులకి హింస. కనీసం మనిషి చేసే పనులు చేయండి, పశువు చేసే పనులు చేస్తున్నారు. దాన్ని నాబోటి వాళ్ళు చెప్పటం కాదు, ఇళ్లలో వాళ్ళు పోయి వాళ్ళని హింసించడం కాదు. ప్రభుత్వం వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేయాలి. అట్లా చేసిన రోజునే వాళ్ళు చేయరాని దురాఘాతాలు ఇక చేయరు. అట్లాంటి ఒకడిని మళ్ళీ వాళ్ళ జీవితంలో మళ్ళీ దేశంలో మనిషి మొహం చూడకుండా చేసిన రోజున ఇంకోటి అట్లా చేయరు. ఆ రకమైన పనులు ప్రభుత్వం చేయాలి. అందరూ బాగుండాలంటే ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. స్వస్తి.